కడప రాజకీయాలకు పెట్టింద పేరు వైఎస్ ఫ్యామిలీ. అయితే రాజారెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు వైఎస్ జగన్ వరకు కూడా ఈ యొక్క పరిపాలనే జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క పరిపాలనకు ఇప్పుడు ముగింపు పలకబోతున్నాడు బీటెక్ రవి అని చెప్పుకోవచ్చు. అయితే జగన్కి ఓటమి ఖాయమా అంటే కొంత అనుమానాలు అయితే క్రియేట్ అవుతున్నాయి. అయితే ఓడిపోతాడా లేదా స్వల్ప మెజారిటీతో గెలుస్తాడా అంటే అది పులివెంద ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి తమ యొక్క ఓటుని రిజర్వ్ చేసి పెట్టారు. అయితే తన యొక్క భవిష్యత్ ఏంటనేది జగన్ జూన్ 4వ తారీఖున బయటపడబోతుంది. సో ఇప్పుడు ఈ విషయంపై మనతో పాటు విశ్లేషిస్తానికి కనకదుర్గ వడ్లవాణి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. కడప రాజకీయాలు ఇప్పటిదాకా చూసింది వేరు, ఇప్పుడు చూస్తుంది వేరు అని చెప్పేసి అయితే మనకు చాలా సర్వేలు కావచ్చు, లేదంటే మనకు ఇవన్నీ చూస్తున్నాం మనం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్కి కూడా గడ్డు కాలం ఏర్పడబోతుందా అంటే ఏం చెప్పుకోవాలి? అది కాక మనం చూస్తుంటే మరో పులివెందుల అంటే మాచర్ల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాచర్లో మనం చాలా క్లియర్గా, చాలా క్లియర్గా అక్కడున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు, ఈవెం బద్దలు కొట్టుకో అంటే ఈ స్థాయిలో జగన్ దిగజారలేడు. కాబట్టి అక్కడ కడప పులివెందులు ఒక రకంగా ఉంటే మార్చల్లో చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది. నిజంగా జగన్ ఓటమి చాలా దగ్గరలోనే ఉంది అంటే ఏమంటారు? అసలు కడప ఒకప్పుడు వేరు, పులివెందుల ఒకప్పుడు వేరు, ఇప్పుడు కడప పులివెందుల ఇప్పుడు వేరు. ఎందుకు వేరు అంటున్నామంటే మీరు చెప్పినట్టుగా రాజారెడ్డి నుంచి ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి వరకు ఆ హవా కొనసాగింది. కాకపోతే 2019 నుంచి 24 ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కారణమైన బాబాయ్ హత్య ఉదంతం కావచ్చు, మీరు ఏది తీసుకున్నా అటు తల్లిని పంపించటం, చెల్లెల్ని బయటికి పంపించటం, ఈ ఒక పక్క బాబాయ్ కూతురు సునీతని ఆయన ఇబ్బంది పెట్టడం, ఏవి తీసుకున్నా కూడా ఇవన్నీ ఈరోజు పులివెందుల గెలుపుకి ప్రత్యక్షంగా కారణమవుతాయి. అంటే గెలుపు అంటే ఇక్కడ ప్రతిపక్ష గెలుపుకి, అధికార పక్ష ఓటమికి ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా? మొన్నటి వరకు అంటే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఓడిపోయే అవకాశం ఉంది అని ఓ పక్క, లేదు స్వల్ప మెజారిటీతో అతను గెలిచే అవకాశం ఉంది అని. సరే పోనీ మనం ఇలాగే తీసుకుందాం, ఆయన స్వల్ప మెజారిటీ తోటి గెలుస్తాడు. ఎందుకంటే భారతీరెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా కూడా ప్రజలు పట్టించుకోలే. ఆవిడ గడప గడపకి వెళ్ళలేకపోయింది. ఆవిడికి సొంత పులివెందుల్లోనే ఆవిడకి ఎదురొచ్చాడు ఎవరు? భాస్కర్ రెడ్డి, వైసీపీ అతను. ఎందుకంటే ఎప్పుడైతే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చిందో ప్రజల్లో ఒక ఆలోచన వచ్చిందండి, ఇదేంటి మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఈయన ఫోటో అంటే మన ఆస్తి మంది కాదా అనే ఒక సందేహం వాళ్ళలో వచ్చింది. అంటే అది రాకపోతే మాత్రం ఏం జరిగేదో మనకు తెలియదు, కానీ ప్రజలు కొంచెం చైతన్యం వచ్చింది వాళ్ళకి. ఆ చైతన్యమే ఈరోజు ఓటు అనేదాన్ని వాళ్ళు ఎవరికి వెయ్యాలి అన్న విషయంలో నిర్ణయించుకోవటానికి అవకాశం కల్పించింది. అందులో బీటెక్ రవి నిల్చున్నాడు తెలుగుదేశం నుంచి, రవీంద్రనాథ్ రెడ్డి ఆయన అనుకోండి. ఆయనని ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యేగా ఉండగా అరెస్ట్ చేశారో అది కూడా ప్రజలకి నచ్చలేదు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని మనం అన్యాయంగా అన్నీ చేస్తామంటే కుదరదు. సో ప్రజలు బాగా అబ్జర్వ్ చేశారండి. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అనే ఒక ఫీలింగ్ పోయింది వాళ్ళకి. అలాగే భారతీరెడ్డి అన్నా పోయింది. ఎందుకంటే భారతీరెడ్డి ఆవిడే చెప్పుకుంది, నేను వచ్చింది ఎక్కడ, నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో రాలేదు అని ఆవిడే ఒప్పుకుంది. మీకు గుర్తుంటే ఆవిడ మాట్లాడింది అది. ఎప్పుడు వచ్చింది ఆవిడ? 2019లో వచ్చినట్టుంది, ఎలక్షన్స్కి ముందు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆవిడ. అంటే 5 ఏళ్ళు వీళ్ళు చక్కగా అన్ని సుఖాలంతా పొంది వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడి జగన్మోహన్ రెడ్డి సుఖపడితే ఆయన భార్యగా ఈవిడ సుఖపడింది. అంటే ప్రజల్ని పట్టించుకోలేదు, పులివెందుల్ని పట్టించుకోలేదు. మీకు గుర్తుంటే 600 చిల్లర గ్రామాల్లో నీళ్లు లేవు, నీటి కొరత. అది మనకి షర్మిలే ఓపెన్గా చెప్పారు. ఆయనకి ఎక్కడా శత్రువు లేరండి. ఆయన చేతిలో తెచ్చుకున్న శత్రువులు సొంత చెల్లెళ్ళు, సొంత తల్లి, తర్వాత మిగతా వాళ్ళు, తర్వాత పార్టీలో ఉండే కొద్దో గొప్ప పెద్దలు. కాంగ్రెస్ ఇటుపక్క ఓట్లు చీలుస్తుందండి, అటుపక్క టీడీపీ చీలుస్తుందండి. ప్రజలు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని, లాస్ట్ టైం అంటే 1,00,000 అనుకుంటే మీరు చెప్పిన 93,000 వచ్చింది ఆయనకి. ఈసారి అలా మినిమంలో మినిమం వస్తే ఓట్లు అంటే మెజారిటీ మనం గొప్ప అనుకోవచ్చు. అంటే చావు తప్పి కన్నులు ఒట్టపోవటం అంటారు, అట్లాగా ఆయన గెలవటం అనేది పెద్ద విషయంగా ఉండొచ్చు ఈసారి.
అంటే చాలా స్వల్ప మెజారిటీతో గెలుస్తాడు ఆయన. అయితే ఇక్కడ ఇద్దరు చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి యొక్క షర్మిల వాళ్ళ యొక్క ప్రచారంలో భాగంగా కొంగు పట్టి మరి వాళ్ళు ఓట్లడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అప్పుడు చాలా సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. అదేవిధంగా వాళ్ళకు పోలేటువంటి ఓట్లు కూడా మనం కనిపించబోతుందని చెప్పి అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా కడప పులివెందల్లో బీటెక్ రవి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక కొంత టాక్ ఏంటంటే వేస్తే ఖచ్చితంగా కూటమికి సంబంధించి టీడీపీ కన్నా వేయండి, లేదా మీరు కాదంటే కాంగ్రెస్ కన్నా వేయండి, కానీ వైసీపీకి మాత్రం ఎవరు వేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా చాలామంది అంటున్నారు. ఒకవేళ అంటే ఇప్పుడు సీఎంగా కావచ్చు, లేదంటే మటుకు అంతకుముందు గతంలో కూడా చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచినటువంటి ఒక జగన్ని అలా ఊహించుకోలేదు. ఎందుకంటే ఓడిపోతాడు అంటే మేబీ చెప్పలేము అని చెప్పేసి అన్న అవకాశం, కానీ ఓడిపోయే అవకాశం కూడా ఉందంటారు. ఎందుకంటే ఉన్నటువంటి ఒక 93,000 ఓట్లు ఏదైతే మెజారిటీ వచ్చిందో దాంట్లో కనీసం సగం కాంగ్రెస్ చీల్చిన ధ్రువ, ఇంకొక సగం బీటెక్ రవి చీల్చేసినా సరే కనీసం కొంచెం గ్యాప్లోనే సరే బీటెక్ రవి కానీ లేదంటే మూడు కాంగ్రెస్ తరఫున అభ్యర్థి వీళ్ళు గెలిచే అవకాశం లేదంటారు. అదే చెప్తున్నా, అవకాశం కూడా ఉంది. గట్టిగా మనం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అంటే చాలామంది తట్టుకోలేరు కదా. మనం ఇప్పుడు ఏకపక్షంగా చెప్పలేకపోతున్నాం అంతే, చెప్పకూడదని కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే షర్మిల సునీత రంగంలోకి దూకారో, వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారో, ఫస్ట్ షర్మిల చాలా చకచక ఆవిడ నియోజకవర్గాలు తిరిగారు. చాలా అసలు ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఊహించని విధంగా ఆ రోజు ఆయన గెలుపుకి ఆవిడ ఎంత కారణమయ్యారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఖచ్చితంగా షర్మిలే కారణమవుతారు. అందుకు రీజన్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని మీరు బాధ పెట్టకూడదు. కలకంఠ కన్నీరులకి నన్ను మనం చెప్పుకున్నాం గతంలో కూడా. కాబట్టి ఎప్పుడైతే ఇంటి ఆడబడుచుని కంటనీరు పెట్టించి బయటికి పంపించారో, కన్న తల్లిని కంటనీరు పెట్టించి బయటికి పంపించారో, దానికి ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవించి తీరుతాడు. ముఖ్యంగా తల్లి కూడా లాస్ట్ మీరు చెప్పినట్టు ప్రచారం లాస్ట్ రోజు ఒక వీడియో రిలీజ్ చేసి నా బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలే అని ఖచ్చితంగా చెప్పింది ఆవిడ. ఎందుకు మనం ఈ పదం చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డే అన్నాడు, నా చెల్లెలు పుట్టుక సరైంది కాదు, మా నాన్నకి పుట్టలేదనే కదా అన్నాడు ఆయన. పుట్టు గురించి అయితే మాట్లాడాడు అంటే తల్లిని కించపరిచాడు ఆయన. సో అది చాలా పెద్ద తప్పిదం అండి. నువ్వు తల్లిని అవమానించావు, తల్లి శీలాన్ని శంకించావంటే నువ్వు అసలు కొడుకువేనా నువ్వు? అయితే సీమలో చూసుకుంటే ఖచ్చితంగా మనం ఆడవారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం చూస్తుంటాం, ఏదైతే గౌరవం చూస్తుంటాం తల్లికి కానీ చెల్లికి కానీ లేదా ఇతర ఫ్యామిలీకి సంబంధించిన సరే చాలా ఫ్యాక్షన్ సినిమాలు కావచ్చు ఇవన్నీ చూస్తుంటాం. ఆడవారి పైన చెయ్యి కానీ లేదా నోరు కానీ అసలు జారరు. అటువంటిది సొంత ఇంట్లో వాళ్ళపైనే నోరు జారినటువంటి ఒక జగన్కి నిజంగా ఉసురు తగిలి ఈసారి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అదే చెప్తున్నా. ఎప్పుడైతే తల్లిని కించపరిచాడో, చెల్లెలు పుట్టుకని ఆయన తప్పుగా మాట్లాడాడో, తను మాట్లాడటమే కాకుండా తన మంత్రుల చేత మాట్లాడించాడు. అంతకంటే నీచం ఇంకోటి ఉంటుందండి? అసలు ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారండి? మహిళా మంత్రులు కూడా మాట్లాడారు, మొన్న కూడా మాట్లాడారు. వాళ్ళు షర్మిల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారండి? వీళ్ళలో చాలామంది రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, లేదు వాళ్ళు ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని ఏ నాలుక పెట్టుకుని వీళ్ళు మాట్లాడతారండి? సిగ్గుండదా? ఇప్పుడు ఒక ఆడ మనిషి మరో తోటి మహిళ గురించి కించపరుస్తూ మాట్లాడటం అంటే నీకంటే పదవి ముఖ్యమా? నీకు నువ్వు రాజకీయంగా ఎదగటం ముఖ్యమా, లేకపోతే ఒక మనిషి శీలాన్ని శంకించటం అనేది ఎంత తప్పండి? అది ఆ విధంగా చేశారు వాళ్ళందరూ. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు కొంగు పట్టి అడగటం అనేది అది నిజంగా బాధాకరమైన విషయం అండి. అంటే తను ఎందుకు అడిగింది? తన కోసం అడగలేదు. తను షర్మిల క్లియర్గా చెప్పింది, నేను మామూలుగా అయితే అసలు రాజకీయాల్లోకి వచ్చి ఉండను. ఆవిడ మనం 100 సార్లు చెప్పుకున్న ఆవిడ కావాలనుకుంటే ముఖ్యమంత్రి పోస్ట్ ఆ రోజే అడిగి ఉండేది. ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను ఆదరించండి అంటే ఆదరించరండి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడు? జైల్లోనే ఉండేవాడు. అతనికి అదృష్టం చెల్లెల రూపంలో కలిసి వచ్చింది అతనికి. కాబట్టి ఆవిడ ఎప్పుడైతే అవినాష్ రెడ్డి నిల్చోబెట్టాడో, హత్య విషయంలో హత్యకు సంబంధించి అతను కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న మనిషితోటి, అంటే అతను పూర్తిగా నిందితుడని మనం చెప్పలేం, కానీ అక్కడ దోషుల్లో అతను కూడా ఒకడు చూస్తూ నిల్చున్నాడు. కాబట్టి అటువంటి అవినాష్ రెడ్డి నిల్చోపెట్టడం వల్ల నేను అతను గెలిపించకండి, దానికోసం నేను నిల్చున్నాను, అతను ఓడించడం కోసం నిల్చున్నాను. మీరు అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితులను ఓటు వేయద్దు, వైసీపీకి ఓటు వేయద్దు. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా వేస్తే టీడీపీకి వేయండి, లేదు కాంగ్రెస్కి వేయండి. ఈవెన్ అన్నగారి విషయంలో మీరు నా అన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించండి,
మీరు వైసీపీ తరఫున అతను గెలిపించద్దు, వేస్తే టీడీపీకి వేయండి లేదా కాంగ్రెస్కి వేయండి ఆవిడ ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎంత బాధపడితే ఒక మనిషి చెప్తుందండి. ఏ చెల్లెలు అన్నగారు చెడు కోరుకోదు అసలు. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి వద్దు అంటే ఇతను సరైన వాడు కాదు, ఇతను ఒక మానసిక రోగి అన్నట్టుగానే ఆవిడ చెప్పింది, ఒక సైకో అన్నట్టుగానే చెప్పింది ఆవిడ. ఎందుకంటే ఆవిడ దగ్గరగా చూసింది అన్నగారిని, మంచిలోనూ చూసింది చెడులోనూ చూసింది కాబట్టి షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ హీ ఈజ్ అని. అందుకనే ఆవిడ చెప్పింది మీరు ఓటు వేయద్దు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించద్దు, వైసీపీకి ఓటు వేయకండి, వైసీపీని రానివ్వద్దు. ఆవిడ ఖచ్చితంగా చెప్పడానికి అదే రీజన్ అండి. ఆవిడ వేదన అది, మనోవేదన అది ఎవడు తీర్చలేంది. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఒక బజార్లో పెట్టి మాటలంటవెంతో వీళ్ళందరూ ఆ రకంగా ఆవిడని అన్నారు. అది చాలా తప్పండి. ఆవిడ ఉసురు తప్పకుండా మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. ఆయన గెలిచాడంటే బై గాడ్స్ గ్రేస్ అంతే, ఖచ్చితంగా ఓడిపోవడం కూడా జరగచ్చు. ఓడిపోతే మటుకు నిజంగా కడప ప్రజలకి పౌరుషం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే జగన్ ఓటమికి దగ్గర ఒక 4 నుంచి 5 కారణాలు నేను అనుకోవచ్చు. ఏంటి అంటే ఫస్ట్ ఇద్దరు చెల్లెలకు సంబంధించిన శబదం కావచ్చు, రెండోది కరెక్ట్గా ఒక్కరోజు ముందనంగా తల్లి ఇచ్చినటువంటి ఒక వీడియో బయట అనుకోవచ్చు, మూడోది వచ్చేసి బ్యాలెట్ ఓటింగ్, అక్కడ కడప కావచ్చు సీమకు సంబంధించినటువంటి ఒక బ్యాలెట్ ఓటింగ్ కూడా కంప్లీట్గా కూటమి పడిందని చెప్పి ఒక అది రావచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం కావచ్చు. దీంతో పాటు బాబాయ్ హత్య కేసులో భారతిరెడ్డి కూడా ఇన్వాల్వ్ అయింది. సో తను ప్రచారానికి వెళ్ళినా సరే తిప్పి కొట్టడం కూడా జరిగింది. సో ఈ 5 కారణాలే జగన్ ఓటమికి కావచ్చు లేదా స్వల్ప మెజారిటీకి, ఎందుకంటే 1,00,000 మెజారిటీ అనుకుంది కాస్త లాస్ట్ టైం కూడా 93 వచ్చింది. ఈసారి కూడా అంతకు మించి ఒకవేళ గెలవకపోవచ్చు అని చెప్పి కొంతమంది అంటే గెలిచినా చాలా స్వల్ప మెజారిటీకి ఈ 5 కారణాలు అని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. 5 కారణాలు ఆయనకి ఒక అస్త్రాల్లాగా ఆయన ఓటమికి కారణాలు అవుతాయి. మీరు చెప్పినట్టుగా గెలిచాడు అంటే ఎక్కడో ఇంకా రాజశేఖర రెడ్డి కొడుకుగా ప్రజలు ఇంకా ఎక్కడో ఆ కొంచెం ప్రేమతో ఓటు వేసి ఉంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి మొహం చూసి మాత్రం వెయ్యరు. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు. మీరు చెప్పినట్టుగా ఇంతమందికి ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు కదండి. ఏ మంచి చేయలేదనే కదా. నువ్వు నియోజకవర్గంలోకి ఏ రోజు వచ్చావు? ఒక్కరోజు వచ్చావు 5 ఏళ్లలో. కానీ నువ్వు పోని మిగతా నియోజకవర్గాలకు వెళ్ళక నీ సొంత నియోజకవర్గం అది, కానీ నువ్వు ఎప్పుడూ రాలేదు కదా. ప్రజలు అది కూడా ఎదురు చూస్తారు. నీళ్ళు ఇవ్వలేదు నువ్వు, బేసిక్ కమ్యూనిటీస్లో ఒకటైన నీళ్ళు ఇవ్వలేదు నువ్వు, నీకు ఎందుకు వెయ్యాలి ఓటు అసలు? ప్లస్ నువ్వు ఏం చేసావని, నువ్వు నియోజకవర్గానికి చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత చూసావు, నువ్వు చెల్లెళ్ళని నువ్వు అవమానించావు, తల్లిని అవమానించావు. ఎన్ని కారణాలండి, ఇంతకంటే ఏం కావాలండి? అసలు భారతిరెడ్డి ధైర్యంగా తిరగగలిగిందా? గట్టిగా మాట్లాడగలిగిందా ఆవిడ? అసలు ఆవిడ ఏ మొహం పెట్టుకుని వచ్చింది ఆవిడ? అందుకని ఆయన కనుక గెలిచాడో ఎక్కడో ఇంకా కొద్దిగా రాజన్న కొడుకుగా ఆయనకి వాళ్ళు ప్రేమ చూపించి ఓట్లు వేసి ఉండాలి. ఓడిపోయాడా ప్రజల తీర్పు అది, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఏ తీర్పు ఇచ్చినా. కాబట్టి ఇతను పనికిరానివాడు, ఇతను ఏమీ చేయలేదు, హీస్ ఫిట్ ఫర్ నథింగ్ అనే ఒక ఉద్దేశంతో ఆయనకు ఓటు వేసి ఉండకపోవచ్చు. అదే ఆయన గెలుపు కాదు ఓటమికి కారణమవుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు కడప పులివెందల ప్రజలు వాళ్ళ యొక్క ఓటుని అయితే రిజర్వ్ చేసి పెట్టారు. సో వాళ్ళు ఎలాంటి దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వబోతున్నారో వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.